తనను బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపిస్తే న్యాయవాదుల సమస్యలపై పోరాడతానని ఏపీ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది బాలాజీ యలమంజుల హామీ ఇచ్చారు. బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా కోర్టులో న్యాయవాదులను కలవడానికి వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. న్యాయవాదులు ఆయనకు స్వాగతం పలుకుగా మహిళా న్యాయవాదులు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా బాలాజీ యలమంజుల మాట్లాడుతూ 2026 ఎన్నికల్లో బార్ కౌన్సిల్ మెంబర్గా తాను పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. న్యాయవాదులు తనకు సంపూర్ణ మద్దతు తెలిపి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం తదితర అంశాలపై బార్ కౌన్సిల్ సమావేశంలో పోరాడతానని ఆయన చెప్పారు. అందరికీ జవాబుదారీగా అందుబాటులో ఉంటానని బాలాజీ యలమంజుల హామీ ఇచ్చారు. బార్ కౌన్సిల్ మెంబర్గా సెకండ్ వీరా నా క్లాస్మేట్. అవును, థ్యాంక్ యూ బాలాజీ అని చెప్పి అన్నా బాలాజీ ప్రకాష్ రెడ్డి శ్రీకాంత్ ఫోన్ చేస్తారు. అదే చెప్పాడు శ్రీకాంత్ భరతన్నా ప్రకాష్ అన్నా థ్యాంక్ యూ కాదు, మాకు ఆల్రెడీ ఫోన్లో మాట్లాడినాడు. మా అల్లుడు కల్పిస్తాడు. కొద్దిగా సార్ అట్లా వీడియోలతో పక్కన త్వరలో జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను. నా పేరు బాలాజీ యలమంజుల. నేను ప్రభుత్వ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫిబ్రవరి 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో నేను బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 25 మెంబర్స్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది న్యాయవాదులందరూ కలిసి. సో ఏదైతే మన కౌన్సిల్లో ఏ విధంగా అయితే ఎన్నుకుంటారో ఆ విధంగా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అని చెప్పి ప్రతి ఒక్క న్యాయవాది 25 ఓట్ల దాకా వేసే అవకాశం ఉంటుంది. ఇందులో నాకు ముఖ్యంగా ఇక్కడ మన మిత్రులు బాలకృష్ణ కానీ, తిరుపతి నాయుడు గారు కానీ, అదే రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అదేవిధంగా లేపాక్షి నాయుడు గారు కానీ, అదే లక్ష్మణ, వీళ్ళందరూ మన ఆనంద్, వీళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ 25 ప్రిఫరెన్సెస్ ఇస్తారు. సో నాకు మొదటి ప్రిఫరెన్స్ ఓటు వేయించి గెలిపించాలని చెప్పి న్యాయవాదులందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో బార్ కౌన్సిల్లో చాలా రీఫార్మ్స్ అవసరం ఉన్నాయి. ఆ రీఫార్మ్స్ అన్నీ కూడా మనం తీసుకురావాలి. ముఖ్యంగా మహిళలకు ఫ్రీగా మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి కానీ డిమాండ్ నేను చేస్తున్నాను. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఒక డిమాండ్ని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా మేము నెరవేర్చి న్యాయవాదుల తరఫున
డెఫినెట్గా నేను పోరాడుతానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. సో అనంతపురం జిల్లా బార్ సభ్యులందరూ కూడా న్యాయవాదులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ యొక్క సపోర్ట్ ఈరోజు నేను మరవలేంది. ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళు రిసీవ్ చేసుకొని నాకు మద్దతు తెలిపినందుకు ఈ యొక్క బార్ యొక్క మెంబర్లందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఓకే సార్.